సాయిరామ్ గారు, ప్రస్తుత సమాజంలో విడాకులు ఎక్కువైపోయినాయి. అంటే ముహూర్తం ప్రాబ్లమా, జాతకాల ప్రాబ్లమా, లేకపోతే సిద్ధాంతులు ప్రాబ్లమా? ఎందుకు ఇలా విడాకులు ఎక్కువ అవుతున్నాయి? వారి వ్యక్తిగత జాతకాలను బాగాలేని కారణం చేతనే సరిగ్గా లేని ముహూర్తంలోనే పెండ్లి చేసుకొని పెండ్లి అయిన తర్వాత కొట్టుకు చూస్తున్నారు అనే మాట కరెక్ట్. మరి అలాంటప్పుడు గతంలో కూడా విడాకులు ఉండాలిగా. ఇప్పుడు మీ చిన్నప్పుడు మీ ఊర్లో చూస్తే ఎన్ని విడాకులు ఉంటాయి? అప్పుడు ఆ రకమైన గ్రహస్థితిలో పుట్టిన వాళ్ళ సంఖ్య తక్కువ. ఇప్పుడు జనాభా పెరిగిపోలా, ఓకే, సెకండ్కే ఇంతమంది పుడుతున్నారు. అప్పుడు అంతమంది పుట్టేవాళ్ళు కాదుగా, జనాభా అంత లేరుగా, అన్ని గ్రహస్థితులు లేవుగా. కానీ ఆ రోజుల్లో విడాకులు అనేవి లేకపోయినా పురుషుడు స్త్రీలని వదిలిపెట్టడం అనే కాన్సెప్ట్ ఉంది కదా, వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు కదా. ఆమెతో కాపురం చేయకుండా వేరే ఊరు వెళ్ళిపోయి ఇంకొక ఆవిడని వివాహం చేసుకొని ఇంకొక ఆవిడతో ఉండు, ఏమండి అలాంటివి జరిగాయి కదా. మరి విడాకులు అనే మాట వాడి జీవితంలో వినిపించకపోయినా సమాన యోగమే కదా సంసార జీవితం అనేది లేనప్పుడు. ఇలాంటి సందర్భంలో ఎక్కువగా స్త్రీ లేదా పురుషుడు ఇద్దరు ఎవరు నష్టపోతారు? ఇలాంటి సందర్భాల్లో వెనకటి రోజుల్లో ఎక్కువ మంది ఆడవాళ్ళు నష్టపోయేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే సాఫ్ట్వేర్ యుగం వచ్చిన తర్వాత మనం చూసుకుంటే మగవాళ్ళే నష్టపోతున్నారు. ఒక పెళ్ళి అవటమే కష్టం మగపిల్లలకి, అలాంటప్పుడు రెండో పెళ్ళి ఎక్కడ అవుతుంది మగపిల్లలకి? కాబట్టి ఈ రోజుల్లో మగపిల్లలకి మన దురదృష్టకరమైన స్థితి ఇది అని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అంటే మీరు మగవాళ్ళు కాబట్టి మగవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. నేను మగవాళ్ళని కాబట్టి మగవాళ్ళని నేను సపోర్ట్ చేయటం లేదు. దురదృష్టకర దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు నా మగజాతి అనే చెబుతున్నాను. దాని పట్ల విచారం వ్యక్తం చేసే చెబుతున్నాను తప్ప సపోర్ట్ చేయటం ఏముంది దీంట్లో. నిజానికి ఆ విషయానికి వస్తే నేను మహిళలనే సపోర్ట్ చేస్తానని అర్థం. వాళ్ళకి పడనప్పుడు విడాకులు తీసుకుంటున్నారు, తీసుకొనివ్వండి. కలిసి ఉండి కొట్టుకు తెచ్చే బదులు హ్యాపీగా విడిపోతే ఎవరి జీవితం వాళ్ళు గడుపుతారు కదా.